పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనం. తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. హల్లెలూయా. యేసు ప్రభు వారి లోకంలో సంచరించిన దినాలలో ఆయన తన తండ్రిని గూర్చి బోధిస్తూ, తండ్రికి ప్రార్థిస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ ఎన్నో అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించారండి. లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనములో తన తల్లి అయిన మరియా యోసేపులతో, మీరేలా నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పిన మాటతో ఆయన తన తండ్రి అప్పగించిన పనుల విషయమై బాల్యము నుండే శ్రద్ధను కలిగి ఉన్నవాడు. ఎన్నోసార్లు తండ్రిని గూర్చి మాటలకు శిష్యులకు బోధించిన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనములో, నా అంతట నేనేమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాను అని. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనములో, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని, తండ్రి కుమారుణ్ణి ప్రేమించును అని, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను అని, తండ్రి నాకంటే గొప్పవాడు అని. యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనములో ఎన్నో విషయాలు తండ్రిని గూర్చి ప్రభువారు బోధించిన సందర్భాలు లేఖనంలో మనం చూడగలం. యేసు ప్రభువారు నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అని శిష్యులకు చెబుతుండగా, ఫిలిప్పు తండ్రి పట్ల ఆసక్తి కలిగిన వాడే, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ప్రభుని అడుగుతారండి. యేసు ప్రభువారు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అని ప్రభువారు ప్రత్యుత్తరం ఇస్తారు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని యేసు ప్రభువారు శిష్యులకు తండ్రిని గూర్చిన విషయాలను వివరిస్తూ ఆత్మీయంగా వారికి తండ్రి యందు విశ్వాసాన్ని కలిగించారు. మీరు ప్రార్థించినప్పుడు పరలోకమందున మా తండ్రి అని ప్రార్థించమని శిష్యులకు ప్రార్థన నేర్పించారు. తండ్రితో యేసు ప్రభువారు కలిగి ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి ఆయనకు ఎదురైన ప్రతి శ్రమను ఎదుర్కొనుటకు శక్తిని పొందుకున్నారండి. ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపి తెల్లవారుజామున సముద్రము పైన నడుచుచు శిష్యుల ముందు ప్రత్యక్షమవుతారు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనము యేసును మాదిరిగా తీసుకునగలిగితే, మనం కూడా ప్రభుతో సహవాసాన్ని కలిగి ఉంటే ఎన్నో ప్రత్యక్షతలు మనం పొందుకోగలం. పరలోకపు మర్మాలను దేవుడు బయలుపరుస్తారు. తండ్రితో యేసు ప్రభు వారు కలిగి ఉన్నటువంటి ఆ సహవాసాన్ని బట్టి మనము కూడా ప్రభువుని మాదిరిగా తీసుకొని ఆయనతో సహవాసం కలిగి ఉంటే ఎన్ని శ్రమలైనా, ఎన్ని పోరాటాలైనా ఆయన జయించటానికి శక్తినిచ్చే దేవుడండి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను భయపడకుడి, నేను లోకమును జయించి ఉన్నానని యేసు ప్రభు వారు చెప్పి ఉన్నారు. ఆ రీతిగానే మనకు కలుగుతున్న ప్రతి శ్రమ అయినా, ప్రతి వ్యతిరేకతనైనా మనము ఎదుర్కోవాలన్నా, దానిని సహించాలి అన్నా తండ్రి యొక్క సహాయము మనకెంతో అవసరం. తండ్రి మనల్ని దృష్టించి చూస్తున్నారు అనేటువంటి ఆత్మీయమైనటువంటి భయాన్ని కలిగి మనం జీవించగలిగితే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తారండి. యేసు ప్రభు వారి లోకములో అందరికంటే ప్రత్యేకంగా జీవించి, పరిశుద్ధంగా జీవించి తండ్రితో ఆయన సహవాసాన్ని కలిగి ఉన్నారు. మన జీవితాల్లో కూడా లోకంలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టి దేవునికి అసహ్యకరమైనటువంటి కార్యాలను మనం విసర్జించుకొని ప్రభుతో మనం సహవాసాన్ని కలిగి ఉంటే, ఆయనతో మనం ప్రతి విషయాన్ని ప్రార్థనా పూర్వకంగా మనం చెప్పుకోగలిగితే ప్రతి శ్రమలోనూ ఆయన మనకి శక్తినిచ్చి నిలబెడతారండి. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.